సార్ ఈ స్టాల్ గురించి కొంచెం వివరణ చెప్పండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సర్వసృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వేశ్వర పేరుతో ప్రారంభిస్తున్నాను. ఏదైతే ఇక్కడ గుడ్వాడ్ స్టాల్ని చెన్నై వారు ఏర్పాటు చేశాము. దీనిలో ప్రధానంగా ఒక 22 బుక్స్ ఇస్లామిక్ సంబంధించిన తెలుగు ట్రాన్స్లేషన్ బుక్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇంగ్లీష్ బుక్స్ కూడా ఉన్నాయి. మెయిన్ ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఖురాన్ని మనం ఇక్కడ పాఠకులకు వారి యొక్క మాతృభాషలో అందించేటువంటి ప్రయత్నంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా ఖురాన్ అనేది ఒక ముస్లింల గ్రంథం అనే భావంలో ఉంటారు, అది వాళ్ళకే వర్తిస్తుంది తప్ప అనే భావంలో ఉంటారు. కానీ ఈ గ్రంథంలో మరి సాహిత్యపరంగా అచ్చ తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి దీన్ని పెట్టడం అనేది జరిగింది. ఇది సర్వమానవుడి గ్రంథం. అంతేకాకుండా దీనికంటే ముందుగా వచ్చినటువంటి భగవద్గీత, బైబిల్, మరి ఈ పూర్వ గ్రంథాలు ఏవై ఉన్నాయో ఆ గ్రంథాలన్నింటినీ కూడా సత్యముని చెప్పడానికి ధృవీకరించడానికి వచ్చినటువంటి గ్రంథం ఇది. ఈ ఖురాన్ ఇది అంతిమంగా వచ్చినటువంటి గ్రంథం. అదేవిధంగా గత గ్రంథ ప్రజలు మరి వారు ఉపదేశించిన ఋషులు, అదేవిధంగా ప్రవక్తలు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా ఒకసారి పునఃస్మరణ చేస్తుంది, గుర్తు చేస్తుంది. ఇది కొత్తగా అవతరించిన గ్రంథం ఏం కాదండి. అది పూర్వ గ్రంథాలు ఏవైతే చెప్పాయో, పూర్వ గ్రంథాల యొక్క ప్రవక్తలు ఏ విషయాలైతే చెప్పావో ఆ విషయాలను ఒకసారి పునఃస్మరణ చేస్తుంది, గుర్తు చేస్తుంది అన్నమాట ఖురాన్ అంతిమంగా వచ్చిన గ్రంథం. ఇది సులువైనటువంటి మరి తెలుగు భాషలో ఉండడం జరిగింది. అదేవిధంగా తెలుగు రానటువంటి వారికి కూడా మరి ఇంగ్లీష్లో కూడా మనకు ఖురాన్ అవైలబుల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్ మరి తెలుగుతో పాటు హిందీ ఖురాన్లు కూడా మనం అవైలబుల్ చేయడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వచ్చేవాటికి మరి ఖురాన్ని మనం సందేశాత్మకంగా ఒక పీస్ఫుల్ పద్ధతిలో మనం ఈ ఖురాన్ని వాళ్ళకి శ్రోత అయ్యే విధంగా అర్థం చేసుకునే రీతిలో, అర్థం చేసుకునే భాషలో ఈ గ్రంథాన్ని మేము వాళ్ళకి ప్రజెంటేషన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి ఈ గుడ్వర్డ్ ఏదైతే వారు ఏర్పాటు చేశారో దీని ద్వారా అనేకమైన ఖురాన్ గ్రంథాలను మనం డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. దేవుడి అవకాశాన్ని మనకు ప్రసాదించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రతి విషయాన్ని నేను ముగిస్తున్నాను. జై హింద్.